నాకు ఒక ఆయన క్వశ్చన్ వేశాడండి. మీరు అమెరికా నుంచి ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు F1 మీద H1B మీద అని. సో నాకు గత 17 సంవత్సరాలు 16 సంవత్సరాలుగా ఈమెయిల్స్ కానీ ఫోన్స్ కానీ మెసేజెస్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ రాసిన దాన్ని బట్టి చూస్తే 50,000 to 1,00,000 మంది దాకా ఉండొచ్చండి గత 5 to 7 ఏళ్ళలో. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే వేరియస్ రీజన్స్. ఒకటి, వాళ్ళకి ఇక్కడ లైఫ్ ఫెడప్ అయిపోయి ఉండొచ్చు, ఇమిగ్రేషన్ సిస్టమ్ బాగోలేదని. బట్ ఇక్కడ ఉండి H1B తెచ్చుకోవడం వేరు. ఇండియా నుండి H1B వచ్చిన వాళ్ళందరూ 80లో పనిచేసిన వాళ్ళు 10 years అయితే 35 years అప్పుడు ఉంటారు కదా, వాళ్ళకి చనిపోయి ఉండొచ్చు. బీపీ హార్ట్ అటాక్ వాట్ ఎవర్ రీజన్స్, వాళ్ళ ఫ్యామిలీలు వెళ్ళిపోవచ్చు. H4 డొమెస్టిక్ వైలెన్స్లో కొంతమంది ఇండియా వెళ్ళిపోవచ్చు. తర్వాత నాకు ట్రూత్ టెల్లర్ అని పేరు మార్చేశాను. ఆయన ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాడు, ఆ గెస్ట్ హౌస్ని రైడ్ చేశారు. CEO అరెస్ట్ అయిపోయాడు. చౌదరీస్ అనమాట ఆయన, పేరు గుర్తురా. అట్లా CEO చనిపోయినప్పుడు కూడా నేను ఏదో వీడియో పెడితే అదే లాస్ట్ నేమ్ ఉన్నవాడు ఎవరో అబ్యూజ్ చేస్తూ కామెంట్స్ రాసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సైట్లో ఉన్న న్యూస్ చదివినా కూడా నేను తిడుతున్నారండి. ఆ తర్వాత అలా అతను వెళ్ళిపోయేటప్పుడు ఓపీటీ కార్డ్ నాకు ఫేస్బుక్లో చాట్లో పంపాడు అనమాట. నేను ఉండలేను సార్ ఇక్కడ, ఉండలేనంటే గుడ్ రీజన్స్ మీద వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరినీ ఇక్కడ గ్రీన్ కార్డ్ యూఎస్ సిటిజన్ చెప్పిన వాళ్ళు ఫెయిల్యూర్ కింద లేబుల్ వేసేస్తారండి. అది ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం మన ఇండియన్ కల్చర్లో. అమెరికాలో ఉన్న ఇండియన్స్కి అందరినీ అనట్లేదు, బట్ గ్రీన్ కార్డ్ యూఎస్ సిటిజన్స్ ఉన్న వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు చాలామంది. ఫెయిల్యూర్ అంటారు. ఏంటి ఫెయిల్యూర్? నీ కంట్రీకి నీ అమ్మ కోసం, నీ నాన్న కోసం, నీ దేశం కోసం తిరిగి వెళ్ళడానికి ఫెయిల్యూర్ ఏంటరా? తర్వాత కొంతమంది 25 ఏళ్ళు H1B మీద ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నాతో ఆఫ్ రికార్డ్ మాట్లాడారు అనమాట. వాళ్ళ పిల్లలు ఇక్కడ F1 మీద ఉన్నారు. తర్వాత రీసెంట్లీ నిన్న చూస్తారు కదా, వాడు ఫేక్ డిగ్రీ BSc పెట్టుకుని వచ్చారంటే దిగ్గానే అరెస్ట్ చేశారు. కొంతమంది డిపోర్ట్ అవుతారు, కొంతమంది క్యాష్కి పనిచేస్తున్నారు కదా ఈ మధ్య. ఇండియా వెకేషన్కి వెళ్ళినా కూడా F1 మీద హోమ్ ట్యూషన్ చెప్పినా అంటే మీకు క్యాష్ డిపాజిట్ అవుతే, క్యాష్కి వర్క్ చేస్తే మీరు బుక్ అయిపోతారండి. వాళ్ళు వీసాలు కూడా తీసుకుని కాన్సులేట్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా కౌంట్ వేసుకుంటే 1,00,000 మంది దాకా తేలుతారండి. ఇది 5 to 17 ఏళ్ళు అలా రాస్తే ఆయన కూడా రాస్తాడు. నాకు తెలిసిన నెట్వర్క్లో F1 వెళ్ళలేదంటే వెళ్తారు గురు. ICA వస్తే మీ ఇంటికి ఏదో రోజు వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ F1 H1Bని మనం ఏం పెళ్లి చేసుకోలేదురా బాబు వీసాలు. అదే ఇండియన్స్ కింద ఇక్కడ ప్రాబ్లం అనమాట. 3 ఏళ్ళలో H1B పికప్ అవ్వాలి. పికప్ అవ్వకపోతే ఏంటి, అలా 6 సార్లు MS చేసిన వాళ్ళు ఉన్నారు. ఇండియా నుంచి డబ్బులు బలిసి ఉంటే తెప్పించుకుంటారు, లేదా షేడీ యూనివర్సిటీస్ ఉంటాయి, ఫేక్ యూనివర్సిటీస్ ఉంటాయి, అందులోకి వెళ్ళి కూర్చుంటారు. అలాగే 9 అటెంప్ట్లో H1B పికప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే జడ్జిమెంట్ పాస్ అయ్యేట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, బట్ అంత పేషెన్స్ అంత ఎఫర్ట్ పెట్టగలగాలి కదా. సో పెట్టలేని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. వాట్ ఎవర్ ద రీజన్స్ మనం చెప్తున్నాం అనమాట. వేరియస్ రీజన్స్లో ఎంతమంది వెళ్ళారు అని. తర్వాత మీకు గుర్తుందా, ITUను ట్రై వ్యాలీ యూనివర్సిటీ కొంతమంది గుర్తుందా, రేడియో ట్యాక్స్ పెట్టి ఇండియా పంపేశారు. అలా కూడా చాలామంది F1 వాళ్ళు డిపోర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఫర్మింగ్టన్లో ICU ఒక సెటప్ పెట్టింది, అందులో కూడా అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత అలా వేరే రీజన్స్. ఒకసారి అయితే నాకు రీకలెక్ట్ చేసుకుంటే నాకు గుర్తొస్తుంది, నేను మేరీల్యాండ్ నుంచే అప్స్టేట్ న్యూయార్క్ డ్రైవ్ చేస్తున్నాను. ఒక అతను కాల్ చేస్తాడు, సార్ మీతో మాట్లాడాలి, నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, వెళ్ళిపోతున్నాను, H1B పికప్ అవ్వకపోయినా, ఎక్స్టెన్షన్ రాకపోయినా, రిఫ్యూజల్ వచ్చినా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 RFEs వచ్చాయి ఎక్స్టెన్షన్ అప్పుడు. ఆ కమ్మాడు హైరింగ్ మేనేజర్ ఇచ్చేవాడు కాదు. క్లయింట్ లెటర్ ఇవ్వనన్నది కూడా ఇమ్మని, అటర్నీ ప్రూఫ్ అడిగినా కూడా ఇవ్వననేవాడు. నేను అన్నాను, డబ్బులు తీసుకొని అమెరికన్ హైరింగ్ మేనేజర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని నువ్వెందుకంటే ఎవడెవడో అని వాడు డైస్. ఆ సిచ్యువేషన్లో నేను ఇండియా ఇమిగ్రేషన్ పాయింట్లో కూడా ఇండియా వెళ్ళిపోవాల్సి వచ్చేది. అదర్వైజ్ వాటెవర్ వెక్స్ అయిపోయి ఉంటాం కదా. హైరింగ్ మేనేజరు మేస్త్రి కార్డు కూడా కుమ్మేస్తున్నారు మనల్ని. మహేంద్రీ లైఫ్ అని సామాన్లు పడేసి ఇండియా వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ జాబ్ వస్తే వచ్చాం, రాకపోతే అలాగనమాట. అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత నేను 2010లో మోంటాన్లో ఉన్నప్పుడు ఒక అతను, అప్పుడు మనకి ఇంత అవేర్నెస్ లేదు, నాలెడ్జ్ కానీ ఇది కానీ. సో జీసీ డినే అయిపోయింది, వెళ్ళిపోతుంది. జీసీ కూడా రావాలని ఏం లేదండి, డినే, రిఫ్యూజల్, రిజెక్షన్, రెఫ్యూ పడవచ్చు. అందుకనే H1B వేరే ట్రాక్, జీసీ వేరే ట్రాక్ మెయింటైన్ చేస్తారు అందరూ. జీసీ కూడా చేతికి ఇంటికి వచ్చే గ్యారంటీ ఏం లేదండి, చాలామంది అది అనుకుంటారు. జీసీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు
ఇండియా బ్యాను, H1B బ్యాను, లేకపోతే జీసీ ఇవ్వనని అన్నారనుకోండి, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మరి ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్ని మిలియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ గుండాగి చచ్చిపోతారా? ఎస్, గుండాగి చచ్చిపోతారని రీసెంట్లీ నేను డాక్టర్ని కలిసినప్పుడు అన్నాడు. ఇక్కడ ఇండియన్స్కి అందరికీ బొజ్జ ఉంటుంది, డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది, రైస్ చపాతీ హెవీ డయాబెటీస్, అది హై కొలెస్ట్రాల్, హై డయాబెటీసు, హై థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. 50 ఇయర్స్కి ఫటాక్మని వెళ్ళిపోతారు. కాబట్టి డాక్టర్స్ అందరూ 45 ఇయర్స్ అప్పుడే హార్ట్కి రిలేటెడ్ డిసీజ్ ఉందా లేదా అనేది కూడా టెస్ట్ చేయాలని మేము ఆ ఫోరం డిసైడ్ అయిందని నాకు చెప్పాడు అనమాట ఆయన. అది మీకు చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ కోసం, పాజిటివ్గా తీసుకోండి. అంతేగాని కుమార్ అన్నాడు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు చచ్చిపోతారు అటాక్తో, కుమార్ అన్నాడని ఎవడో స్టేట్మెంట్ రాస్తాడు. మనం సబ్జెక్ట్ కంటెక్స్ట్లోంచి విడగొడతారు. నన్ను డిఫేమ్ చేయడానికి అలా చేయకండి, మీ మంచి కోసం చెప్తున్నాను. ఎక్సర్సైజ్ చేయండి, టెన్నిస్ ఆడండి, వైఫ్స్ బుర్రలు తినకండి, ఏదో హ్యాబిట్ అలవాటు చేసుకోండి, బయటికి వెళ్ళండి. తర్వాత ఎక్కువ కూర్చొని మాట్లాడినా కూడా యూట్యూబర్స్ కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ హై ఉంటుంది, ఎందుకంటే కూర్చొని మాట్లాడతారు కదా, ఎక్సర్సైజ్ ఏమి ఉండవు. తర్వాత ఇలా చాలా రీజన్స్ వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి హార్ట్ అటాక్ వచ్చి, డిపెండెంట్స్ అందరూ ఇండియా వెళ్ళిపోవాలి. అలాంటి కౌంట్లు కూడా 1,00,000 మంది దాకా తేలచ్చు. తర్వాత ఫేక్ యూనివర్సిటీస్, ఆర్ఎఫ్ఈస్ వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారంటే ఇక్కడ కన్సల్టెన్సీ బార్లు, తర్వాత ఇమిగ్రేషన్ సిస్టమ్ బ్రోకెన్ అని, తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఫెయిల్యూర్ అనడానికి ఏం లేదండి. వాళ్ళు శానిటీ అంటే ఈ వీసా ఇమిగ్రేషన్ బ్రోకెన్ సిస్టంలో కన్నా ఇండియాలో నేను హాయిగా బతుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక అతను రీసెంట్లీ వీడియో కాల్ చేసి మాట్లాడాడు, జూమ్ అనమాట, నాతో మాట్లాడాలని. ఆయన ఇండియాలో ప్రొఫెసర్ కింద వర్క్ చేశారు. ఆయన పేరు ఎగ్జాక్ట్లీ మన జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఉంటుందండి, ఇంటి పేరుతో సహా. ఆయన అందరికీ ఫుల్ టైమ్స్ రావు మాస్టరు. తర్వాత కన్సల్టెన్సీస్ అంతా చౌదరీసే ఉన్నారు సార్ చాలామంది. వాళ్ళు నన్ను అబ్యూస్ చేశారు. ఫోన్ కాల్ చేయగానే ఏంద్రా జగన్ ఆంధ్రాని నాశనం చేస్తాడు. నాకు జగన్ గారికి ఏం రిలేటివ్ సార్, నా కర్మకాలు, నా పేరంతా అలా ఉంది, మా పేరెంట్స్ పెట్టారు. సో నన్ను అబ్యూస్ చేస్తున్నారు. ఈ టార్చర్ భరించలేక నేను వాళ్ళ గెస్ట్ హౌస్ ముందు వచ్చేసి ఇండియా వెళ్ళిపోతున్నాను సార్, వెళ్ళే ముందు మీతో మాట్లాడాలని. ఇలా నాకు మెసేజ్లు చేసిన ఎంతోమంది సోదరులు సోదరిమణులు ఉన్నారు. అలానే ఒక కులాన్ని నిందించట్లా, సోదరి సిస్టర్స్ కూడా నేను వాళ్ళు విక్టిమైజ్ అయినప్పుడు నేనే హెల్ప్ అంటే ఏం లేదు, అడ్వైజ్. ఏంటమ్మా నువ్వు ఏడుస్తున్నావు డస్ దగ్గర అంటే, ఇలాగ హైరింగ్ మేనేజర్, అకౌంట్ మేనేజర్ తిడుతుంది, ఆ క్లయింట్కి వెళ్ళొద్దండి అంటే నేను చెప్పాను అలా చెప్పకూడదు, ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్తున్నప్పుడు అని నేను చెప్పాను. మనం ఏ కులమే విషయం అనుకున్నప్పుడు ఆ కులానికి ఏ పేరు అయితే ఏంటి. తర్వాత అతను వెళ్ళిపోయాడు. తర్వాత చాలామంది ఈమెయిల్స్ వేస్తారు, సార్ నేను వెళ్ళిపోతున్నాను. నేను అందరూ 2.5 లక్షల మందికి F1 వీసాలు ఇస్తారండి, కోటా 25,000. నేను 2011 to 14 మధ్యన H1Bలు ఎలా ఫైల్ చేస్తారు, యూఎస్ఎస్ ఎలా అప్రోచ్ చేస్తున్నానో వీడియో పెట్టాను. ఆ వీడియోలో కూడా చెప్పాను. వీడియోలో వాడు ఏం చేశాడంటే అటార్నీ గాడు, దేశీ గాడు, యూనివర్సిటీ పేరు రాయలే, మళ్ళీ H1B కోటాలో అప్లై చేశాడు. ఎందుకంటే ఆ యూనివర్సిటీ దిక్కుమాందంటే. అలాంటి 2.5 లక్షలకి 25,000 మంది అంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటారు. కానీ 3 నెలలే కదా ఓపీటీ, సిపిటీతో 1 ఇయరే. సో మరి వీళ్ళు ఎక్కడికి పోతారు? జెన్యున్గా బతకాలనుకున్నవాడు ఇండియా వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్యున్ కాదని మళ్ళీ అర్థం తీసుకోకండి, వెళ్ళి ఇండియా వెళ్ళిపోతారు. వెళ్ళని బ్యాచ్ మళ్ళీ షేడీ యూనివర్సిటీలను ఓబర్ డ్రైవ్ చేసి డబ్బులు ఎంప్లాయర్కి ఇస్తే వాడు ఫేక్ పేరోళ్ళు, ఫేక్ ఓపీటీ ఇలాంటివన్నీ రన్ చేస్తుంటాడు, షేడీ యూనివర్సిటీస్. నేనైతే మీడియాని టాప్ 10 వరస్ట్ న్యూజెర్సీ, న్యూయార్క్లో బాడీ షాప్స్ తీసుకెళ్ళాను. ఈడెన్ కెమెరా నా బటన్లో పెట్టారనమాట, వాళ్ళు పర్మిషన్ తీసుకుని వచ్చారు. సో నేను వెళ్ళి నాకు H1B ట్రాన్స్ఫర్ అమ్మాయికి కడితే వాడు ఏవేవో చెప్పాడు, వాళ్ళు తీసుకున్న వీడియోలు నాకు ఇవ్వాలి, రికార్డ్ అవుతుంది, నాకు తెలియదు ఇచ్చిన కూడా బాడీ షాప్ వాళ్ళకి. తర్వాత ఇదే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళే రికమెండ్ చేస్తున్నారు ఎలాంటి యూనివర్సిటీకి వెళ్ళాలి. ఇండియన్స్ ఇక్కడ స్టార్ట్ చేసిన యూనివర్సిటీలన్నీ బోగస్, ఫేకేనండి. సో అక్కడికి వెళ్తారు, అసైలం లాగా అనమాట, అక్కడ ఉంటారు, షెల్టర్ తీసుకుంటారు, మళ్ళీ ఇమిగ్రేషన్ స్టాటస్ సిస్టంలో పికప్ అయినా మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట. అలా ఉంటారు. అలా ఉండలేని వాళ్ళు ఇండియా వెళ్ళిపోతారు కదా, అలా ఉండలేరు అని అనడం కూడా భయం కాదేమో. అలాంటి నీచ కమ్యూన్ కుత్తే వాటెవర్ ఇల్లీగల్ పనులు చేయకుండా ఉండాలి
నేను వెళ్ళిపోతాను, ఇది లైఫ్ కాదనుకుని అలా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా షైన్ అయ్యారు ఇండియాలో, మంచి మంచి జాబ్స్ వచ్చేసి సెటిల్ అయ్యారు. సో అది అనమాట. ఇలాగ చాలామంది 1,00,000 పైబడే ఉంటారండి. బట్ ఎక్కువ చెప్పిన నెంబరు ఎగ్జాజరేట్ అంటారండి. 5 to 7 years, గత 5 to 7 yearsలో అంటే ఇమ్మిగ్రేషన్ రూల్స్ రిమైన్ సేమ్ వెదర్ ఇట్స్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆర్ ఇన్ ద బైడెన్ టైం. ఓన్లీ థింగ్ స్లైట్లీ ద ఇంప్లిమెంటేషన్ ఎఫెక్ట్ వేరే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఇండియాలో మీకు అర్థమేమంటే ఒక మానభంగం అయిందనుకోండి, ఒక మర్డరు, లా సేమే కదా. చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఒకలాగా, జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఒకలా మారిపోదు. లా బుక్లో సేమ్ ఉంటుంది, బట్ ఇంప్లిమెంటేషన్ ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి ఇలాంటివి ఏమీ జరగకూడదు, చాలా స్ట్రిక్ట్గా ఉండండి, మీ అందరికీ గన్స్, పోలీస్ వెహికల్స్, సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంటు, మానిటరింగ్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారన్నారనుకోండి, ఆ ఇంప్లిమెంటేషన్ ఎఫెక్ట్ వేరే ఉంటుంది. అది డిఫరెన్స్ అనమాట ఇమిగ్రేషన్లో కూడా. అంతే, ఇదే చెప్పాలనుకున్నాను. ధన్యవాదాలు ఈ వీడియో చూసింది. నా పేరు కుమార్, ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి మీరు ఇండియాలో ఉంటే. కానీ ఇండియాలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది అన్న వీడియోలు పెట్టారు, లైఫ్ ఎలా ఉంది రిటర్న్ వచ్చాకని. న్యూస్ చదివాము, ఒక ఆవిడ హస్బెండ్ పిల్లలు బయటకు వెళ్ళారంటే షాపింగ్కి, ఆవిడ ఆత్మహత్య చేసి చచ్చిపోయింది. H4 మీద ఉంది. ఇండియా వెళ్ళాక ఆ లైఫ్కి అడ్జస్ట్ అవ్వలేక అలా కొంతమంది అడ్జస్ట్ అవుతారు. బట్ ఇండియాలో కూడా సొసైటీ వెనక్కి వచ్చిన వాళ్ళని ఇన్సల్ట్ చేయకండి. ఎందుకంటే ఇండియా బయట చాలా కష్టం మాస్టర్ లైఫ్. ఇండియా బయట నుండి చెప్తాను, చాలా కష్టం. నానా శంక నాకాలి. ఇండియా బయట బతకాలంటే నానా శంక నాకాలి. ఒక మిత్రుడైతే చెప్పాడు 2008లో నన్ను కలవడానికి వచ్చినప్పుడు, మళ్ళీ బూత్ మాట్లాడానని అంటారు, నాకు ఇష్టం లేదు కానీ బూత్ కట్ చేస్తాను. ఇండియాలో అయితే ఒక్కడిదే నాకాలరా, అమెరికాలో అయితే ప్రతివాడిది నాకాలరా అన్నాడు. అది డిఫరెన్స్ అండి ఇండియా లోపలికి, ఇండియా బయట బతకడానికి. ఇంక ఇక్కడ యూఎస్సీ ఉన్న వాళ్ళు మిమ్మల్ని నానా రకాలుగా వాడేసుకుంటారు. ఎస్పెషల్లీ నేను చెప్పేది జాబ్స్లో అనమాట. మీకు లేదనుకోండి, కుక్కతో సమానం ఇక్కడ, అంతలా వాడేసుకుంటారు. రిలేటివ్స్, ఫ్రెండ్స్ అయితే ఇంక చెప్పేక్కర్లే. మీ ఎక్స్పెక్టేషన్ ఎందుకు, నేను టెన్నిస్లో కూడా చూశారు కదా, నేను క్రైమ్ చేస్తున్నారని నేను చెప్తే నన్ను ఎక్స్పెల్ చేస్తారు, అంటే నన్ను లేపేశారు. ఇంక ఇక్కడ ఆడకూడదు టెన్నిస్, వీడు మా కులపాళ్ళని చేసే క్రైమ్ని. మీ కులపాడు ఏంట్రా బాబు, మీ కులం అని కాదు ఇక్కడ క్రైమ్ని, నేను ఎగ్నెస్ట్ క్రైమ్ అంతే, నేను ఏ కులానికి ఎగ్నెస్ట్ కాదు. సో అలాగా ఉంటారు, ఇంత దరిద్రంగా ఉంటారు, దారుణంగా కూడా ఉంటారు. సో ఇలాంటివి కూడా తట్టుకోలేక వచ్చేది ఇదేంటి లైఫ్, అక్కడే ఆల్రెడీ ఇలాంటివన్నీ పడిసి వచ్చాను, ఆ లైఫే దరిద్రం, ఇక్కడికి వస్తే ఇంకా దరిద్రంగా ఉందని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నాకు ఈమెయిల్స్ వేసి వెనక్కి వెళ్ళిపోయారండి. ఇవన్నీ నేనేం పెద్ద మిషనరీ ఏం లేదు కదా, నాకు 100 మంది ఎంప్లాయీస్ టీము ట్రాక్ చేయంటారు, వీడు ఎప్పుడు వెళ్ళాడు, వాడు ఎప్పుడు వెళ్ళాడు, ఏ విషయం మీద వెళ్ళాడు. డిహెచ్ఎస్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రిపోర్ట్స్ కొన్నాళ్ళు చదివాను. అమెరికా లోపలికి లీగల్గా కాదు, లీగల్గా వచ్చారు, ఎంతమంది వెళ్ళారని ఉంటుంది. అందులో స్పెసిఫిక్గా నేను చెప్పినట్టు ఇంత స్టోరీ ఇంత డీటెయిల్గా ఉండదు, ఎందుకంటే నెంబర్సే ఉంటాయి అక్కడ. సో ఎంతమంది H1 మీద వచ్చారు, ఎంతమంది ఎగ్జిట్ అయ్యారని ఉంటుంది. తర్వాత B1 మీద వచ్చిన కూడా ఎగ్జిట్ అవ్వరు చాలామంది, కొంతమంది ఎగ్జిట్ అవుతారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకు తెల్లారిపోతుందండి. ఉంటాను, ధన్యవాదాలు మాస్టర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో వేరే టాపిక్లో. మీ కామెంట్లో రాయండి. మీరు నెంబర్తో మీరేమి ఎగ్రీ అవ్వక్కర్లేదు, అది ఫ్లక్చువేట్ అవుతుంది ఎప్పుడు. బట్ వెళ్తారు అంటే H1B పికప్ అవ్వకపోతే ఎక్కడికి వెళ్తారు? వాడు ఇక్కడ డ్రగ్స్ అమ్ముతూ గ్యాస్ స్టేషన్లో పని చేయలేడు కదా, ఎంతకాలం పని చేస్తాడు? ఎంతో కొంతకాలం పనిచేస్తే తర్వాత వెళ్ళిపోతాడు. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్లీ మార్కెట్లో F1 OPTకి అసలు జాబ్స్ లేవు మాస్తారు. అందుకని వాళ్ళందరినీ H1B అని ఫేక్ చేసి వెళ్తున్నారు. H1Bకి జాబ్స్ ఏమో గ్రీన్ కార్డ్ అని ఫేక్ చేసి వెళ్తున్నారు, ఫోర్జరీ చేసి. బేసికలీ గ్రీన్ కార్డ్ వాళ్ళు ఏమో US సిటిజన్ అలాగే ప్లేస్ చేస్తున్నారు కన్సల్టెన్సీస్. వీళ్ళు కన్సల్టెన్సీస్ అవుట్సోర్సింగ్ కంపెనీలు కలిసి ఇక్కడ ఉన్న ఇమిగ్రేషన్ సిస్టమ్ని అబ్యూస్ చేస్తారండి టు ద కోర్. రిపేర్ చేయలేరు. అదే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు టేకప్ చేశారు, ఎంతో కొంత క్లీన్ చేయాలని, చేస్తారు కూడా. సో అలాంటి సిస్టంలో మీరు ఇప్పుడు నా హిస్టరీ చూసారు, నా లైఫ్ ఎంత డిఫికల్ట్ ఉంది. నేను మనకి రవి గారు కూడా అడిగారు, ఇండియా వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో నువ్వు రెజ్యూమ్ ఫేక్ చేయవా, ప్రాక్సీ చేయమంటే అవసరం లేదు గురు, నేను ఇండియాలో 2 చీఫ్ మినిస్టర్ల దగ్గర పనిచేశాను, నా నీతి నిజాయితీకి పక్కనెట్టుకున్నారు వాళ్ళు,
చీఫ్ మినిస్టర్ పెట్టుకోవాలి, వాళ్ళు కూడా ఉండే సెక్రటరీస్. నాకు ఇక్కడ ఉన్న జాబ్ కోసం రెజ్యూమ్ ఫేక్ అండ్ మాస్టర్ ప్రాక్సీ ఏంటి, నేను ఇండియాలో ఇంటర్నెట్ లేనిలోనే నేను హార్డ్వేర్ నెట్వర్కింగ్ కెరీర్ మొదలుపెట్టాను. సో నాకు అసలు ఇది నథింగ్ అసలు. అంటే అలా అనుకుంటారు ప్రజలు, క్రైమ్ చేసినా చేయకపోయినా చాలామంది వీడు ఏదో టైంలో డిమాండ్ సిచ్యువేషన్ నీడ్ అని అనుకుంటాను. నేను కూడా సామాన్లు బయట పెట్టేసాను, ఇంటి బయట అపార్ట్మెంట్ బయట పెట్టేసి మీరు అపార్ట్మెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. అలా వెబ్స్టర్ న్యూయార్క్లో వెళ్ళిపోయాను, హ్యారిస్బర్గ్లో వెళ్ళాను, చాలా చోట్ల వెళ్ళాను, ఇండియా వెళ్ళిపోయాను. మా చిన్నవాడు కూడా అడిగాడు, నన్ను మళ్ళీ వస్తాం వెకేషన్ అన్నావు, మరి సామాన్ అంతా ఇంటి బయట ఎందుకు పడేస్తున్నావు అన్నాడు. వాడికి ఆ బల్బు వెలిగింది. నేను అబద్ధం చెప్పాను, మళ్ళీ వస్తామని. వస్తానని అనుకోలేదు నేను. సో నేను వెళ్ళిపోయాను. మళ్ళీ జాబ్ రాకపోతే మళ్ళీ రాబోదును కదా, నేను జాబ్ వచ్చింది కూడా వచ్చాను. సో అలాగా నేను చాలాసార్లు వెళ్ళిపోయాను. ఆయనకి అదే చెప్పాను, చేశాను కూడా, నేను వెళ్ళిపోయాను. అందుకని రాంగ్ రూట్లో ఎవడో బ్రెడ్ బెటర్ మనకు అవసరం మాస్టారు. ఇప్పుడు మీరు ప్రాక్సీ చేస్తున్నారు, ఫేక్ రెజ్యూమ్ చేస్తారంటే ఎవరిదో మీరు కొట్టేస్తున్నట్టు కదా. అంటే మీరు ఎవడో మొగాడు అనుకోండి, ఎవడో మొగుడు కింద నటించాలి. మీరు ఎవరింట్లోకి వెళ్ళి ఉండగలరు, ఎవరితోటో. ఆడదనుకోండి, ఎవరో పెళ్ళం కింద నటించాలి. ఎవరింట్లోకి వెళ్ళి ఉండగలదు అన్న వాళ్ళే అంటే రెజ్యూమ్లు ఫేక్లు ప్రాక్సీలు ఇవన్నీ చేస్తారు. ఆ డబ్బులు నువ్వు ప్రాక్సీ చేసిన వాడైనా ఫేక్ వాడైనా నేనైనా జెన్యున్గా ఉన్నా చచ్చిపోతాం గురు. చచ్చిపోయేటప్పుడు ఏమి పైకి పట్టుకెళ్ళాం కదా. సో దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? నేను ప్రతిరోజు ప్రశాంతంగా నిద్రపోగలను, నువ్వు నిద్రపోగలవా? ఎప్పుడో అప్పుడు కుమార్గాడు నా గురించి వీడియో పెడతాడేమో అని చచ్చిపోతూ బతుకుతావు నువ్వు. నేను డబ్బు మీది కాదు, అది ఎక్కడో దొబ్బుకొచ్చిన డబ్బు. నిత్యం మీకు లోపల టెన్షన్ ఉంటుంది, ఎవడో ఒకటి చెప్తాడు. నేను కూడా మేరీలాండ్లో వచ్చేటప్పుడు ఒక F1 స్టూడెంట్ వచ్చి, మీరేనా కుమార్ ఎక్స్లో ఆయన బ్రదర్ ఎగ్జాక్ట్ లాగే ఉన్నాను, నేనే గురు అన్నాను. చెప్పకండి సార్ క్లయింట్కి, నేను రెజ్యూమ్ ఫేక్ చేసి వచ్చాను, ప్రాక్సీ చేసి వచ్చాను, నేను ల్యాప్టాప్ షేర్ ఇండియా నుంచి వర్క్ చేస్తాను. అసలు నేను అప్పుడు హైర్ చేసిందే ఇలాంటివన్నీ అరికట్టడానికి, క్లయింట్లో అన్నీ లీక్ అయిపోయిందని. సో నేను డైరెక్ట్గా ఎవడ పొట్టైనా కొట్టేవాడు టైప్ అనుకోండి. అతను పేరు చెప్తే ఆ రోజే స్పాట్లో వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు నేను సిస్టమ్స్ డెవలప్ చేసి రికమెండేషన్స్ చేశాను వాళ్ళకి, ఇలా చేయాలని. అప్పటికి మేనేజర్ అడిగాడు, ఎవడు చెప్పంటే, ఐ డోంట్ వాంట్ టు పిన్ పాయింట్ ఎనీవన్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై బై సిస్టమ్ అన్నాను. సో అలాంటి సిస్టమ్ డెవలప్ చేసి ఇచ్చాను. ఇంతకన్నా ఏం కావాలి? నాకు వాళ్ళు డిన్నర్ హోస్ట్ చేస్తాను. బట్ అప్పటికే మనం ఇండియా వెళ్ళిపోయింది. ఎందుకంటే 6-7 లేయర్స్ ఫామ్ అయిపోతారు. వాళ్ళ పిల్లల కంపెనీ, ఫ్రెండ్స్ కంపెనీలు పెట్టేసుకుని డబ్బులు కొట్టేసారు, డబ్బులు ఇవ్వలేదు. సో వాళ్ళని నేను అబ్యూస్ చేస్తూ తెలుగులో వీడియో పెట్టాను, నన్ను తిడుతున్నారు. ఇంకేం చేయను మాస్టర్, ధన్యవాదాలు మాస్టర్. అంటే మనం ఇలా చెప్పుకుంటే ఆ టైంలో కూడా నేను వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ వీడియోలు పెట్టలేరు కదా నాలాగా. ప్రైవసీ ఇష్యూ ఉంటుంది, వాళ్ళని అబ్యూస్ చేస్తారు, సొసైటీ ఒప్పుకోదు, ఉండలేక వచ్చేసేవరా అంటారు. ఇండియాలో వెళ్ళిన వెంటనే 1 hour అందరు రిలేటివ్స్ బాగుందంటారు, ఎంత సంపాదించు అంటారు. వాళ్ళకి అర్థం ఉంది ఇక రియాలిటీ. నేను చెప్పాను కదా, ఇండియా బయట నానా శంక అందరిది నాకాలి మాస్టర్. ఇండియాలో అయితే ఒక్కడు కాళ్ళు పట్టుకుంటే జాబ్ వస్తుంది, ఒక్కడు కాళ్ళు పట్టుకుంటే ఇంకోటి ఏదో సైట్ వస్తుంది, ఇల్లు వస్తుంది. అమెరికాలో మీరు ప్రతి వాడి కాళ్ళు పట్టుకోవాలి, మీకు జాబ్ వచ్చే వరకు, గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ప్రతి వాడిది నాకాలి మాస్టర్. ధన్యవాదాలు. తప్పుంటే క్షమించండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.